హలో హాయ్ గుడ్ మార్నింగ్. నేను మిశ్రాని. ఈరోజు నేనైతే మీకు ఒక మంచి కర్రీని అయితే షేర్ చేసుకున్నాను అనమాట. అయితే ఇది ఆలు పప్పుల కర్రీ అన్నమాట. ఆలుగడ్డ ఇష్టపడని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది టేస్ట్. అయితే నాకు నచ్చిన కర్రీ అన్నమాట. కొందరు పప్పుల కర్రీస్ నచ్చుతుంటారు కదా, అందులో ఈ ఆలు పప్పుల కర్రీ. అయితే ఇది పూరికి, వైట్ రైస్లోకి, బగారన్నం, చపాతి అండ్ దోశకు కూడా పనిచేస్తుంది అనమాట. ఈ కర్రీ అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా ఒక 10 మినిట్స్లో మనం ఫస్ట్ ఆలుగడ్డలు ఉడికించుకొని శనగపప్పు ఉడికించుకుంటే ఒక 10 నిమిషాల్లో కర్రీ చేసుకోవచ్చు. అయితే ఈ 2 పనులు నేను ఒకే దగ్గర చేసుకుంటున్నా. ఇప్పుడు శనగపప్పు వేసుకున్న, ఆలు వేసుకున్నా. ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకొని ఇవి ఉడికించుకుందాం. ఫస్ట్ ఉడికించుకొని పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు పసుపు వేసుకున్నా. అయితే ఇక్కడ ఉడికిపోయింది కదా, చూడండి. ఒక పక్కన ఆలుగడ్డలు తీసుకుందాం, ఒక పక్కన పప్పు పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆలు పొట్టును తీసుకొని మనము కట్ చేసుకుందాం, మనకు నచ్చిన పీసులు అనమాట. చిన్నగానా పెద్దగానా అది మీ ఇష్టము. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు నేనైతే ఆలుగడ్డలు కట్ చేసి, ఇక్కడ ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెట్టుకున్నా, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు మనం ఇక్కడ ఆయిల్లో ఆవాలు వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను నేను. ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట, ఇది పప్పుల కర్రీ కాబట్టి. కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాము. ఓకే, ఇది ఇప్పుడు దీంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. నేనైతే మీకు తెలుసు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎప్పుడు కచ్చపచ్చగా నూరుకుంటా, అప్పుడప్పుడే నూరుకొని వేసుకుంటా అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనము గరం మసాలా, మిర్చి పౌడరు, ఉప్పు అన్నమాట. గరం మసాలా ఏం లేదు, ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి పౌడర్ అనమాట, పచ్చిది. ఇప్పుడు ఇందులో ఆలుని ఇంత పెద్దగా కట్ చేసుకున్న పీసులుగా నేను ఇది బాగా మగ్గనివ్వాలి కొంచెము. చాలా బాగుంటుందండి ఈ పప్పుల కర్రీ, ట్రై చేయండి. ఆలుగడ్డ ఇష్టపడని వాళ్ళు వైట్ రైస్లోకి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మనం ఉడికించిన పప్పును కూడా ఇందులో వేసేసుకుందాము. ఓకే, ఇది బాగా కలుపుకొని ఇది కూడా మగ్గనివ్వాలన్నమాట. ఆల్రెడీ ఉడికిపోయినాయి, కానీ మనం ఇంకా కొంచెం మసాలాలన్నీ కలవాలి కాబట్టి మళ్ళీ మనం వాటర్తోనే కొంచెం ఉడికించేది ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ అయితే ఎక్కువ పోయొద్దు. ఇది దగ్గరికి కర్రీ అంటే మన పొడి కూర కాకుండా కొంచెం గ్రేవీ లాగా అనమాట, అందుకే వాటర్ అయితే తక్కువనే పోసుకోండి. నాకైతే ఇంత సరిపోయింది. ఇప్పుడు మగ్గించుకుందాము బాగా. కొత్తిమీర వేసుకుందాము. ఓకే, ఇప్పుడైతే ఇంకా కొంచెం మగ్గాలన్నమాట. చూడండి, బాగా వాటర్ అయితే బాగా దగ్గరికి అయిపోయినాయి. ఓకే, నాకైతే రెడీ అయిపోయింది పప్పుల కూర, ఆలు పప్పుల కూర. ఎందుకంటే మీతో ఎందుకు షేర్ చేసుకున్నా అంటే, ఆలుగడ్డ కొందరు ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. పూరి ట్రై చేయండి, దోశ ట్రై చేయండి, వైట్ రైస్, బగారన్నం, ఏదైనా సరే ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది. ఒక్క 10 నిమిషాల్లో మనం ఆలుగడ్డలు, శనగపప్పు ఉడికిస్తే 10 నిమిషాల్లో కర్రీ రెడీ. మీరు కూడా